ఈరోజు మనం జషిత వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. తను చిన్నప్పటి నుంచే అంధకారంలో పుట్టినా కానీ అంధత్వంలో బతకొద్దు, నేనంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, నాకున్న టాలెంట్ను నేను చదువుకొని భావితరాల భవిష్యత్తుకి నేను బాటలు వేయాలన్న సంకల్పంతోనే తను ముందుకు రావడం జరుగుతుంది. తన వైకల్యంతో ఉన్న ఏ పని చేసినా వైకల్యం అడ్డురాదని చెప్పేసి తన సంకల్పమే ధ్యేయంగా భావించి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం జషితతో ఉన్నాం. జషిత ఎలా చదువుతా ఉంది, ఎలా ఉంది అనే అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ జషిత. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? వారి పేర్లు మీ ఇంట్రడక్షన్ చెప్పేసాను జషిత. My name is Jashvita. I am studying in 6th class. My mother name is Ratna. My father name is Srinivas Rao. And my sister name is Gnana Sahasra. ఇప్పుడు నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు జషిత? I am studying in దేవనర్ నార్మల్ స్కూల్ ఫర్ ద బ్లైండ్, బేగంపేట్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాను? 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు మేము కొన్ని అంశాలు మేము అడిగి తెలుసుకోవడం జరిగింది మిమ్మల్ని. మీ దగ్గరకు వచ్చే ముందర మీరు వచ్చేసి సాంగ్స్ పాడడము అండ్ స్టడీస్లో చురుకుగా ఉంటారని చెప్పేసి తెలవడం జరిగింది. మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారో, సంగీతం ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడం జరిగిందా జషిత? ఫస్ట్ ఎంఎస్ రావు సార్ దగ్గర తీసుకున్నాను, తర్వాత ప్రవళిక అక్క. ఏమేమి సాంగ్స్ నేర్చుకున్నావు ఇప్పటి వరకు? అంటే డివోషనల్ ఆర్ ఫోక్ మూవీ, వేదాలు ఇట్లా ఏమైనా నేర్చుకున్నావా జషిత? వేదాలకి ఇంకా రాలేదు, మూవీ సాంగ్స్ నేర్చుకున్నాను. ఒక సాంగ్ మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ పాడు జషిత. కానీ కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా, పిల్లలు వీళ్ళే అవుతుండగా అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్ళలోనే చిన్నోడిలా కలిసిన ఎగిసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఓకే, తను పాడుతూ ఉంటే చిన్ని మాటలతో తను ఈ చిన్న వయసులోనే చాలా అద్భుతంగా పాడడం జరుగుతూ ఉంది. కోయిల పాట పాడితే నెమలి నాట్యం చేస్తున్నట్టు చాలా అద్భుతంగా పాడడం జరిగింది జషిత. ఈవెన్ ఈ స్కూల్లో మీకు టీచింగ్ ఎలా చెప్తారు? అంటే ప్రత్యేకంగా మీకు స్పెషల్గా కేర్ ఏమైనా తీసుకుంటారు బ్లైండ్స్ వాళ్ళకి? స్కూల్లో మాకు చాలా చక్కగా చెప్తారు. ఏమేమి అంటే ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రైలీ ఆర్ ఇంకా కంప్యూటర్ శిక్షణ అట్లా ఏమైనా ఇస్తున్నారా? బ్రైలీ, కంప్యూటర్, యానీ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు నీతో పాటు? అంటే టోటల్ బ్లైండ్స్ అండ్ పార్షల్ బ్లైండ్స్ ఉంటారు కదా, ఉన్న ఫ్రెండ్స్ నీతో ఎలా ఉంటారు? మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది? నేను రాకపోతే వాళ్ళు నాకు నోట్స్ షేర్ చేస్తారు, అండ్ వాళ్ళు రాకపోతే కూడా నేను నోట్స్ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? మీ గోల్ ఏంది? నా గోల్ వచ్చేసి కలెక్టర్. వావ్, సూపర్. నువ్వు కలెక్టర్ తప్పకుండా అవుతావు అని చెప్పేసి మా ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. జషిత వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క మా అమ్మాయి బ్లైండ్ అని చెప్పేసి పుట్టినప్పుడు బ్లైండ్ అంధకారంలో పుట్టినా కూడా తనకి మేము అండగా ఉండి తనని ఒక మంచి స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు దేవినార్ ప్రత్యేక ఆంధ్ర పాఠశాలలో ఈరోజు చదివించడం జరుగుతుంది. బ్లైండ్స్ పట్ల
యావత్ సమాజం చూస్తున్నటువంటి అంశాలపైన వారు మెసేజ్ ఇవ్వడానికి ముందున్నారు. సార్ బాబాయ్, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ యొక్క సమాజం, ఎట్లా చూస్తున్నారు బ్లైండ్స్ వాళ్ళపైన? యాక్చువల్ బ్లైండ్ అంటేనే చులకతనంగా చూస్తున్నారు మార్కెట్లో, వాళ్ళకు విలువ లేకుండా అయిపోతుంది. గవర్నమెంట్ నుంచి కూడా ఏం సహాయం ఏం లేకుండా చేస్తున్నారు. కానీ బ్లైండ్ వాళ్ళే మామూలు వాళ్ళ కంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారు ఇవాళ రేపట్లో పరిస్థితులను బట్టి. ఈవెన్ మీ అమ్మాయి ఎలా చదువుతా ఉంది? ఈవెన్ సాంగ్స్ పాడడంలో చాలా చురుకుగా ఉంది. మా అమ్మాయి యాక్చువల్గా పుట్టినప్పుడు మేము ఇద్దరం చాలా చాలా బాధపడ్డాం. తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి వచ్చేటప్పుడు మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది. మామూలు వాళ్ళ కంటే కూడా, కళ్ళు కనిపించే వాళ్ళకంటే కూడా మంచిగా చదువుతుంది. ఓకే, ఇది వాళ్ళ పేరెంట్స్ మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈవెన్ జషిత కూడా చాలా సాంగ్స్, భగవద్గీత శ్లోకాలు, ఇంకా మూవీ సాంగ్స్ ఇట్లా పాడడం జరుగుతుంది. మనం మిగతా ఏంటంటే ఇప్పుడు మనం మామూలు వాళ్ళం అయితే మామూలుగా చూసి చదవాలి, ఏదైనా బుక్లో అయినా ఏదైనా చూసి చదవాలి. వాళ్ళకి ఏం కనిపించదు కాబట్టి చూడకుండా విని నేర్చుకొని మళ్ళీ అది పర్మనెంట్గా గుర్తుంచుకొని పాడుతుంది మా పాప. ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఇంకా పాపకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, ఇంకా ముందు తరంలో భావి తరాలకి మీ అమ్మాయిని ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు? ఫ్యూచర్లో మా అమ్మాయికి ఏది ఇష్టమైతే అది నేను చేయడానికి రెడీ ఉన్నా. ఎడ్యుకేషన్లో అయినా, ఎక్స్ట్రా యాక్టివిటీస్లో అయినా, దేంట్లో అయినా చేయడానికి రెడీ ఉన్నా. మనతో పాటు ఎంత కష్టమైనా. ఓకే, మనతో పాటు వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారిని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీ అమ్మాయి చాలా ముందు చురుకుగా ఉంది, చాలా అద్భుతంగా పాటలు పాడడం జరుగుతూ ఉంది, చెప్పండి అమ్మ. ఒక బ్లైండ్ పాప ఇట్లా పాడుతుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నార్మల్ పీపుల్ కన్నా గట్టిగా పాడి వాళ్ళని కాళ్ళతో కొట్టినట్టు చేస్తున్నారు ఒక బ్లైండ్ పీపుల్స్. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ అమ్మాయి బ్లైండ్ ఏం చేస్తుందిలే, ఎందుకు చదివిస్తున్నారు, ఇట్లా చాలా అవమానాలు ఎదుర్కొనే ఉంటారు. మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా ఎగతాళి చేయడం కానీ ఇట్లా చూడడం చాలా వరకు జరుగుతూ ఉంది కదా. మీ అమ్మాయి మీకు తెలుసు ఎలా చదువుతున్నది, కానీ మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? సమాజానికంటే నార్మల్ పీపుల్స్ చేయలేని పని కూడా బ్లైండ్ పీపుల్స్ చేసి చూపిస్తారని చెప్తున్నా. ఆ కాన్ఫిడెంట్ ఉంది మాకు, చేస్తారని. ఇది పరిస్థితి. వాళ్ళ అమ్మ జషిత వాళ్ళ అమ్మ నాన్న కూడా భావవేదంతో చాలా ఇది చేస్తున్నారు. తనకి వెళ్ళ సపోర్ట్ ఉందామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవెన్ జషిత కూడా ఇంకా చాలా సాంగ్స్ పాడుతూ ఉంది, చాలా టాలెంట్ ఉంది. తన వేదాలు అండ్ శ్లోకాలు కూడా ఉన్నాయి, పాడుతుందని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి తనతో ఒక శ్లోకం అండ్ వేదం పాటిస్తుంది జషిత. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే. కంటిన్యూ చేయండి జషిత. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః. అద్భుతంగా పాడడం జరుగుతూ ఉంది. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే నా పాప అంధకారంతో జన్మించింది, సమాజం ఎంతో ఇది చేసినా ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా ఈరోజు తనని ఒక గొప్ప స్థాయికి తీసుకురావాలి, తను ఏది చదువుకుంటే అది చదివిస్తానని, ఆమె సింగింగ్లో కానీ ఈవెన్ ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆమె అనుకుంటా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏది అవుతే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలకు వచ్చినా, ఏది వచ్చినా కూడా మేము తనకి వెన్నుదండగా నిలిచి తనని ఒక గొప్ప స్థాయికి తీర్చిదిద్దామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. జషిత అనుకున్నటువంటి లక్ష్యానికి మేము కూడా ముందంజలో ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.